హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా తెలుగు వంటలు. ఈరోజేమో సోంపాపిడి చేస్తున్నానండి. దానికి పొయ్యి మీద పెనం వేసుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. ఇదిగోండి నెయ్యి, గీ. వేసుకొని 1 కప్పు మైదా అండి, ఒక 2 స్పూన్లు శనగపిండి. నెయ్యి మరిగిన తర్వాత వేపుకోవాలి. ఇప్పుడు నెయ్యి మరిగిందండి, ఇది వేసుకోవాలండి మైదా ఇందులో. తర్వాత 2 స్పూను శనగపిండి కదా, ఈ 2 వేసుకొని బాగా వేయించాలండి. మంచి వాసన వస్తుంది, సువాసన. అప్పుడు వరకు వేయించాలి ఇలాగా. బాగా వేయించాలండి, మంచి సువాసన వస్తుంది కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవ్వండి, బాగా వేయించుకోవాలండి, గరిట వదలకూడదు, దగ్గరుండి బాగా వేయించుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలండి పిండి. ఇదిగోండి కలర్ మారింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పళ్ళుల్లో తీసుకోవాలి. ఇదిగోండి వేరే పళ్ళుల్లోకి తీసుకోవాలి. కొంచెం బాగా చల్లారాలి, ఈలోగా పాకం పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఆన్ చేసుకొని పంచదార అండి, మనం పిండి అంత వేసామో పంచదార అంత వేసుకోవాలి. దీనికి ఈ కప్పులోనే 1/2 కప్పు వాటరు. ఇది ఇలా మరగాలి. ఇప్పుడు మనం అది మరుగుతుంది కాబట్టి కదండి, ఇప్పుడు నిమ్మరసం పిండుకుందాం. కొంచెం పిండుకొని కలుపుకోవాలి. ఇంకా పాకం వస్తే చూద్దాం, ఇంకా రాలేదు. కొంచెం ఇలాచీ పౌడరు వేసుకుందాం. వద్దా అండి, ఇంకా రాదు పాకం. ఇంకా రాలేదండి. ఇదిగో చూడండి, ఇంకా రాలేదండి. ఇదిగో చూస్తున్నాను, రాలేదు. ఇదిగోండి ఇలాగ వచ్చింది. ఇంకా పాకం కొంచెం కలర్ రావాలి, లైట్ గోల్డ్ కలర్లో రావాలండి. కొంచెం చిన్నది ప్లేట్కి అంటుకోకన్నా ఉంటే చాలు. కొంచెం అంటుకుంటుంది, ఒక్క నిమిషం. ఇప్పుడు మళ్ళీ చూద్దాం. ఇదిగోండి, చిన్నది అంటుకుంటుంది కదా, ఆ ప్లేట్కి అంటుకోకూడదు. ఇప్పుడు చూడండి అంటుకోవట్లేదు. పైకి వచ్చేస్తుంది, అలా అంటుకోవట్లేదు. ఇలా రావాలి చూడండి. ఇప్పుడు మనం ప్లేట్లో వేసేసుకుందాం. అదే ఇలాంటి దాంట్లో వేసుకోవాలి, 4 స్టిక్ దాంట్లో వేసుకొని
చల్లారాలి, కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు తీసుకుందాం. ఇదిగోండి పాకం చల్లారింది. ఇప్పుడు తీసుకోవాలి. ఇది ఇలాగా చూడండి, ఇలా తీసుకోవాలి నెమ్మదిగా. చల్లారాలి, చేతులు కాలుతాయి చూసుకోండి. దీంట్లో చేతులు చూసుకోవాలండి. కొంచెం చల్లారిన తర్వాత, చల్లారిన వరకు దీంతోనే కలుపుకోవాలి మనం. ఇంకా చూడండి, ఇంకా వేడిగా ఉంది. ఇదిగోండి, ఇందులోంచి వచ్చిందండి, రిమూవ్ అయింది. ఇప్పుడు మనం ఇలా కలుపుకోవాలి, ఇలా సాగదీయాలి. ఇలా చేతితో పట్టుకొని ఇలా సాగదీయాలి. ఇలా సాగదీయాలి. ఎందుకంటే చూడండి అలాగ వస్తుంది. చల్లారాలి, కొంచెం చల్లారితే అప్పుడు పౌడర్ మనం వేపుకున్నాం కదా నేతిలోని, ఇదిగోండి ఎలాగా సాగు తీసుకున్నాం కదా. ఇప్పుడు పౌడర్ వేసుకుందాం. చూడండి కలర్ మారింది. ఇదిగోండి ఇలాగ సాగు తీసుకోవాలి. పౌడర్ ఇలా జల్లుకొని ఇలా సాగు తీసుకోవాలి. ఇలా పౌడర్ వేసుకొని ఇలాగ పౌడర్ జల్లుకోవాలి మీదని. జల్లుకొని ఇలా తీసుకోవాలి. దారాల్లాగా చూడండి, దారాల్లాగా వస్తాయి. ఇప్పుడు ఇలా ఉందా మళ్ళీ ఇలా వేసుకోవాలి. ఇలా జల్లుకోవాలి. ఇలా జల్లుకోవాలి, ఇలా సాగు తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇలా చూడండి, అలాగే నెమ్మదిగా తెక్కకుండా లాగాలి. చూడండి, మళ్ళీ ఇలాగా టాప్నింగ్ తీసుకొని మళ్ళీ ఇలా తీసుకోవాలి. నెమ్మదిగా లాగాలి, తెక్కకుండాను ఇలా లాక్కోవాలి నెమ్మదిగా. పౌడర్ జల్లుకోవాలి, మధ్యలో పౌడర్ జల్లుకోవాలి. చూడండి ఇలాగా. మళ్ళీ ఇలాగా మలుపు తిప్పుకోవాలి, టర్నింగ్.
ఇదిగోండి చూడండి, మళ్ళీ ఇలా టర్నింగ్ తిప్పుకొని మళ్ళీ ఇలా నెమ్మదిగా ఇలాగా ఎక్స్పెండ్ చేయాలి. నెమ్మదిగా ఈ పిండి మళ్ళీ మధ్య మధ్యలో జల్లుకోవాలి, నెమ్మదిగా తీసుకోవాలండి. మళ్ళీ ఇలా తిప్పుకోవాలి. చూడండి మధ్యలో మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇలా. ఇదిగోండి ఇలాగా తయారయ్యింది. చూడండి, మనం ఇంటి దగ్గరే సింపుల్గా చేసుకోవచ్చండి. కొంచెం కష్టపడితే సాగదీసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి తప్పకుండా. ఇది మళ్ళీ ఇలా టర్నింగ్ వేద్దాం. కొంచెం పిండి ఉంది కదా, ఇదిగోండి ఈ పిండి అందులో వేసి వస్తే సరిపోదు. ఇలా సాగదీసేయడం, ఇంకేం లేదు. చూడండి తయారైపోయింది. ఇదిగోండి ఇదిగోండి అలా తయారైపోయిందా. మనం ఇంటి దగ్గర కొంచెం టైం స్పెండ్ చేస్తే అయిపోద్దండి. సోంపాపిడి అయిపోయిందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి.